నమస్కారం అందరికి. ఇప్పుడు నేను యూనిట్ 14 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకి ఎవరు రాశారు? గైదీ మొపసంట్ అనే పోయెట్ రాశారు. సో ఇది మనకి ఈయన ఎప్పుడు పుట్టారంట 5th August 1850లో ఫ్రాన్స్ లో పుట్టారు. ఇతను ఎప్పుడు చనిపోయారంట 6th July 1893, అంటే ఇతను ఏజ్ 42 ఉన్నప్పుడు ఫ్రాన్స్ లో చనిపోయారంట. ఇతను ఫ్రెంచ్ వ్యక్తి అంట, ఒక నోవెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఇంకా పోయెట్ అంట. ఇంకా ఇతను దేని మీద రాస్తుండే అంట? నేచురలిజం, రియలిజం మీద పోయెట్స్ రాస్తుండే అంట. ఇంకా ఇతని పెన్ నేమ్ ఏంటంట? గైడీ వాల్మంట్, ఇంకా జోసెఫ్ ప్రునియర్. సో ఇతని నేమ్స్ ఇవంట. ఇప్పుడు మనము లెసన్ ఏముందో చూద్దాము. ద షార్ట్ స్టోరీ లాస్. ఇది మనకి ఎవరు రాశారంట? ఫ్రెంచ్ ఆథర్ రాశారంట. ఇతను ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు బతికారంట? 1850 నుంచి 1893 వరకు. ఇతను చాలా 300 పైగా షార్ట్ స్టోరీస్ రాశారంట. దిస్ స్టోరీ లాస్ట్ వాస్ ప్లాటెడ్ ఇన్ ది ఇయర్. ఏ ఇయర్ లో వచ్చిందంట లాస్ట్ అనే స్టోరీ? 1873లో అట్ ది యూనివర్సల్ ఎగ్జిబిషన్ ఇన్ వీన్ అనే ఒక యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో వచ్చిందంట ఈ స్టోరీ. వన్ డే యంగ్ పెలెస్టినల్, ఒక రోజు ఒక యంగ్ బ్యారన్ అంటే ఎవరు? ఒక పర్సన్ ఎవరైతే వస్తువుల్ని అమ్మి కొంటారో అతను ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అంట. ఎవరు? బ్యారన్ అంటే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంట? వాజ్ ఆన్ హిజ్ రొటీన్ విజిట్ టు ది స్టాక్ ఎక్స్చేంజ్. ఎవరైతే మనకి బ్యారన్ అనే ఒక వ్యక్తి, బ్యారన్ అంటే ఎవరు? ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని డైలీ బిజినెస్ ఏంటంట? స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుంటా ఉంటుందంట. అంటే తను ఒక స్టాక్ బ్రోకర్ అంట. ఎవరు? బ్యారన్. బిజినెస్ మ్యాన్ ఎవరంట? ఇక్కడ మనకి పర్సన్ నేమ్ ఇవ్వలేదు. అతను ఏదైతే ఆక్యుపేషన్ ఉందో దాన్ని ఇచ్చారు. బ్యారన్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక స్టాక్ బ్రోకర్ అంట. ఇంకా ఏదైతే బ్యారన్ ఉన్నారో అతను ఒక యంగ్ బ్యూటిఫుల్ మ్యారీడ్ లేడీని చూసిండంట. ఆ లేడీ ఎలా ఉందంట? సింపుల్ గా ఉందంట. సింపుల్ లేడీ. ద యంగ్ బ్యారన్ వాజ్ ఫ్యాసినేటెడ్ బై హర్ బ్యూటీ. తన బ్యూటీని చూసి అతను ఆమెను ఎట్లన్నా సొంతం చేసుకోవాలని అనుకున్నంట. అండ్ ఫెల్ ఇన్ లవ్ డీప్లీ. ఆమెను చూసి ఆమెతో లవ్ లో పడిపోయిందంట. ఆమె యంగ్, ఆల్రెడీ మ్యారీడ్ తను, బట్ ఇతను అయినా ఆమెతో లవ్ లో పడ్డాడు. ద బ్యారన్ న్యూ దట్ షీ వాజ్ అ మ్యారీడ్ లేడీ. తను మ్యారీడ్ లేడీ అని తెలుసు. ఈవెన్ దెన్ హీ మేడ్ అడ్వాన్స్మెంట్స్. ఇట్ వాజ్ అన్ఎథికల్ మూవ్. అట్లా అది న్యాయం కాదు కదా. తను ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసి కూడా కావాలని ఆమె వెంట పడడం ఇట్స్ నాట్ ఫేర్ కదా. హీ ఇగ్నోర్డ్ ద ఎథిక్స్ అండ్, అతను ఏవైతే ఎథిక్స్ ఉన్నాయో వీటిని ఇగ్నోర్ చేసి అడ్వాంటేజ్ తీసుకున్నాంట. దేనిది? ఆమె సింప్లిసిటీది. హీ వాంటెడ్ టు ఎక్స్ప్లాయిట్ హర్ మోడెస్టీ. ఏదైతే తన అలా ఉందో, అమాయకంగా ఉందో, తనని ఎలానన్నా ఎక్స్ప్లాయిట్ అంటే తనని ఎలానైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాంట. తన ఈజ్ లస్ట్ అంటే ఏంటి? ఏదైతే చెడు దృష్టితో చూస్తారు కదా లేడీస్ ని, అది ఆయన అలాంటి వ్యక్తి అంట. లేడీస్ ని మంచి దృష్టితో చూడడంట. అట్లా తను మ్యారీడ్ అయినా సరే తనని ఎలా సొంతం చేసుకోవాలని అనుకున్నంట. ఎవరో ఒక బిజినెస్ మ్యాన్, అతను ఒక స్టాక్ బ్రోకర్ అంట. ద యంగ్ లేడీ బీయింగ్ మ్యారీడ్ అంటే తను ఒక మ్యారీడ్ లేడీ అయినా సరే తను ఒక వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అంట. ఎవరి పట్ల? తన మోరల్స్ ఇంకా తన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉందంట. ద యంగ్ బ్యారన్ వాజ్ చేజింగ్ హర్. తను ఎంతో ఊకే పడుతున్నాడంట. వెన్ ఎవర్ ఈ గాట్ ఎ ఛాన్స్. ఎప్పుడైతే తనకి ఛాన్స్ వచ్చినప్పుడు అల్లా తన వెనకాల పడుతున్నాడంట వెళ్ళి. హీ యూస్ టు ఎంబోల్డన్ హర్ విత్ ఓవెంచర్ స్టిరిలీ. ఊకే తన ఎంట పడుతున్నాయంట. తనకి ఇష్టం లేకపోయినా కూడా తనని ఊకే ఇబ్బంది పెడుతున్నాయంట. ద యంగ్ లేడీ వాజ్ ఎంబారెస్డ్ అండ్ ఎనాయ్ ఆఫ్ ది బ్యారన్స్ అన్ఎథికల్ బిహేవియర్. తను ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసి కూడా అట్లా అన్ఎథికల్ గా అంటే అట్లా గలీజ్ గా బిహేవ్ చేయడం వల్ల తన బిహేవియర్ నచ్చలేదంట ఎవరికి? ఆ లేడీకి. అండ్ వాజ్ బేరింగ్ హిజ్ యాక్ట్స్ వితౌట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ యాంగర్. ఆయన ఏం చేసినా కూడా భరిస్తా ఉండంట. అంటే ఆమె వెనకాల పడ్డా, ఇంత చిల్లరేషాలు వేసినా అన్ని భరించుకుంటా ఏం కోపం చూపించకపోతున్నాయంట. బట్ ద లేడీ వాజ్ థింకింగ్ డీప్లీ టు టేక్ రివెంజ్ విత్ ది బ్యారన్ ఇన్ వెరీ క్యాపిటేటివ్ మేనర్. సో ఏమనుకుంటుందంట లేడీ, ఇట్లా ఉట్టిగా కోపం తీర్చుకుంటే ఏముంటది, ఇతనికి బుద్ధి చెప్పాలి ఎట్లనన్నా అని చెప్పి ఒక ఏదన్నా ఒక సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తుందంట. వన్ డే ద యంగ్ లేడీ వాజ్ వాండరింగ్ ఇన్ ది షాపింగ్ ఏరియా ప్రిటెండింగ్ టు డూ విండో షాపింగ్. విండో షాపింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా షాపింగ్ మాల్ బయట నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దాని మిర్రర్ లో ఇట్లా క్లోత్స్ కనిపిస్తాయి కదా, చూసి మనకు ఒకవేళ నచ్చితే లోపలికి వెళ్ళి కొనుక్కుంటాం కదా. అంటే మనం విండోస్ లో నుంచి మనకి కొన్ని క్లోత్స్ పెడతారు చూడడానికి, అంటే నచ్చితే వచ్చి కొనుక్కోవడానికి, కొన్ని బయట పెడతారు, దాన్ని విండో షాపింగ్ అంటారు. షీ వెంట్ అప్ టు ది షోకేస్ ఆఫ్ రష్యన్ ఫర్ డీలర్. సో ఎవరైతే
షోకేస్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ షోకేస్ లో ఏముందంట, రష్యన్ ఫర్ డీలర్ ది ఒక మంచి డ్రెస్ డిజైన్ ఉంటుంది కదా కోట్, అలాంటిది ఒకటి ఉందంట ఆ షోకేస్ కి. షోకేస్ అంటే ఏం ఒక బొమ్మను పెట్టి దానికి వేస్తారు కదా బట్టలు, సో దానికి. స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది షోకేస్ ముందు నిల్చిందంట. స్టేరింగ్ అట్ ది ఫర్ కోట్, ఏదైతే ఫర్ కోట్ ఉందో దాన్ని చూస్తుందంట. ఏది రష్యన్ ది ఫర్ కోట్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లనే చూసుకుంటూ నిల్చిందంట. ఎవరు, యంగ్ లేడీ. అండ్ అస్టాండ్ డిజైర్ టు ఓన్ ఇట్ అండ్ బై ఇట్, దాన్ని చూడంగానే ఆమెకు కొనుక్కోవాలి, ఇంకా దాన్ని ఆమె సొంతం చేసుకోవాలి అనిపించిందంట. బట్ దాన్ని ఎంత ఉందంట ప్రైస్, 4000 రబుల్స్ ఉందంట. తనకి ఇష్టం ఉంది బట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి కొనుక్కోకుండా వెళ్ళిపోయిందంట. సడన్లీ ఏమైందంటే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో, అతను విలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ అతను వచ్చిందంట బిఫోర్ ది యంగ్ లేడీ. తర్వాత ఏం చేసిందంట, ఆ ఫర్ కోట్ ఏదైతే ఉందో అది కొని ఆమెకు ఊకి గిఫ్ట్ ఇవ్వడానికి ఫోర్స్ చేస్తున్నంట. అంటే ఏం చేస్తున్నంట, ఫోర్స్ టు యాక్సెప్ట్ ది ఫర్ కోట్, అంటే ఆ ఫర్ కోట్ ఏదైతే ఉందో అది కొని ఆమెకి ఇస్తున్నాడంట. ద యంగ్ లేడీ ఎన్రేజ్డ్ ఫ్యూరియస్లీ, కోపం వచ్చి గట్టిగా అరిచిందంట. వార్న్డ్ హిమ్ బ్యారన్ టు ఫ్లాగ్ హిమ్ విప్ హిమ్, అంటే ఏం చేసిందంట, ఇక్కడ నుంచి వెళ్ళిపో నా కోపం తెప్పకని చెప్పి గట్టిగా కొరిందంట. సేయింగ్ దెన్ ద ఫన్నీ బ్యారన్ ప్రపోజ్డ్ టు హర్ దట్ యు ఆర్ అలౌడ్ టు ఫ్లాగ్ మీ 25 బౌల్స్ అండ్ కట్స్. సో ఏమన్నదంట, యు ఆర్ అలౌడ్ టు ఫ్లాగ్ మీ 25 బ్లోస్ అండ్ కట్స్, బట్ ఆఫ్టర్ 25 ఫ్లాగ్స్ యూ మస్ట్ లిజన్ టు మీ వాట్ ఎవర్ ఐ ప్రపోజ్. సో ఏమంటుండంట, సరే ఇప్పుడు నువ్వు ఇంత ఒరుగుతున్నావు కదా, సరే నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు నన్ను 25 బ్లోస్ ఇంకా కట్స్ అంటే 25 టైమ్స్ కొట్టొచ్చు. ఆ 25 టైమ్స్ కొట్టిన తర్వాత నేను ఏం చెప్తే నువ్వు దానికి యాక్సెప్ట్ చేయాలి. అంటే 25 టైమ్స్ నువ్వు నన్ను కొట్టిన తర్వాత నేను నీకు ఏం ప్రపోజల్ ఇస్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలని అంటున్నాడు. అనగా తర్వాత ఏం చేసింది, ద యంగ్ లేడీ అగ్రీడ్ ఆఫ్టర్ స్మాల్ పాజ్, కొంచెం సేపు ఆలోచించి తర్వాత ఏం చేసిందంటే యంగ్ లేడీ ఒప్పుకుందంట. అండ్ ద యంగ్ లేడీ సెడ్, ఏమన్నదంట, ఐ విల్ ఫ్లాగ్ యూ 25 బ్లోస్ అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 25th బ్లో ఓన్లీ ఐ విల్ బి యువర్స్. తర్వాత ఏమన్నదంట, నేను 25 టైమ్స్ కొడతాను, కొట్టిన తర్వాత 25th దెబ్బ పడంగానే అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, నేను నీ దాన్ని అయిపోతాను అని అన్నదంట. ద యంగ్ బ్యారన్ వాజ్ డిలైటెడ్ అండ్ కిస్డ్ హర్ హ్యాండ్, ఏం చేసిందంట తన హ్యాండ్ తీసుకుని కిస్ చేసిందంట. వెరీ ప్యాషనేట్లీ వితౌట్ సెన్సింగ్ హర్ విట్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే ఎంత పిచ్చిదుంది, ఎంత మొద్దుతుంది, ఈమెకి ఈ మాత్రం తెలియదు, 25 దెబ్బలు తినేసి మన సొంతం అయిపోతుంది అని చెప్పి, ఇంత మైకురాలు ఉంది ఈమె అని చెప్పి అనుకుంటే తన మీద బాధపడి తన హ్యాండ్ తీసుకుని కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. ఇన్ ద నెక్స్ట్ మినిట్ ద బ్యారన్ ఆస్క్డ్ హర్, బ్యారన్ అడిగినంట ఆమెకి, వెన్ షల్ ఐ కమ్ టు యూ, నేను ఎప్పుడు రావాలి దెబ్బలు తినడానికంటే. అప్పుడు ఆ యంగ్ లేడీ ఏమన్నదంట, టుమారో ఈవినింగ్ 8 o'clock కి రమ్మన్నదంట. అంటే 8 o'clock కి రమ్మన్నదంట. ద బ్యారన్ స్టాక్ బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ యంగ్ లేడీ చెప్పిన ప్లేస్ కి వెళ్ళిందంట. హీ ఫౌండ్ హర్ ఎలోన్, తను ఒక్కతే ఉన్నట్టు చూసిందంట. ద యంగ్ లేడీ రిమైండెడ్, ఏమని అన్నదంట, ద అగ్రిమెంట్ ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో 25 దెబ్బలు కొట్టిన నేను ఇదాన్ని అయిపోతాను అని చెప్పి అన్నాడు కదా. సో ఆ అగ్రిమెంట్ ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఎస్ ఐ డూ అంటే గుర్తుంది అని చెప్తుంది తను. దెన్ ద యంగ్ లేడీ, ఐ వాంట్ టు టై యువర్ హ్యాండ్స్, నేను నీ చేతుల్ని కట్టేసి కొట్టాలనుకుంటున్నాను అంటది. సరే అని చేతులు కట్టేసుకుంటాడు. ద స్టాక్ బ్రోకర్ అగ్రీడ్ హ్యాపీలీ, అంటే సంతోషంగా చేతులు కట్టేయమంటాడు. ఆఫ్టర్ టైయింగ్ హిజ్ హ్యాండ్స్ ద యంగ్ లేడీ స్టార్టెడ్ ఫ్లాగింగ్ హిమ్ మర్సియస్లీ విత్ హర్ విప్, ఏదైతే విప్ అంటే ఇట్లా కొరడా ఉంటది కదా దాన్ని తీసుకుని కొట్టడం స్టార్ట్ చేసిందంట. షీ గాట్ ఎ ఛాన్స్ టు టేక్ రివెంజ్ ఫర్ హిస్ ఇన్సల్టింగ్ బిహేవియర్, ఏదైతే ఆయన అందరి ముందు తనని ఇన్సల్ట్ చేసిండు అట్లా రోడ్డు మీద, దాని రివెంజ్ తీసుకునే ఛాన్స్ వచ్చిందంట తనకి. సో తను కొట్టడం స్టార్ట్ చేసిందంట. బట్ ద బ్యారన్ నెవర్ న్యూ అబౌట్ హర్ రివెంజ్ ప్లాన్. సో బ్యారన్ కి తెలియదు కదా అది ఆమె రివెంజ్ అని. ఆయన ఏమనుకున్నట్టే నేను ఇచ్చిన ఆఫర్ ని మొద్దులాగా యాక్సెప్ట్ చేసి నా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా అని అనుకున్నాడు కదా. షీ వాజ్ లైక్ అ క్రూవెల్ ఆటమ్ ఆఫ్ వర్చ్యూ. సో తను ఇంకేం చేస్తుందంట, ఒక మహాంకాళిలాగా కొడుతుందంట, ఆపకుండా కొడుతూనే ఉందంట. ద లేడీ కంటిన్యూడ్ ఫ్లాగింగ్ ఫర్ అప్ టు 25 బ్లోస్ బిఫోర్ స్టాపింగ్. ఏం చేసిందంట, 24 కొట్టిందంట, 24 ఫుల్ కొట్టిందంట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఏంది, 25 దెబ్బలు కొట్టిన తర్వాత నేను నీ దాన్ని అయిపోతా అని చెప్పి తను అన్నది కదా. 24 కొట్టిన తర్వాత ఆగిందంట. ఏమన్నదంట, దెన్ షీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫ్లాగ్ ఎనీమోర్, నౌ యూ క్యాన్ గో. ఏమన్నదంట, 24 కొట్టిన నేను, 25 కొడితే నీ దాన్ని అయిపోతాను కదా, సో నేను ఇప్పుడు 25th కొట్టాను, నువ్వు ఇంకా వెళ్ళిపోను అన్నాడంట. దెన్ ద బ్యారన్ సెడ్ ఐ లెట్ యూ బీట్ మీ, ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై ప్రామిస్, ఇట్ ఈస్ యువర్ టర్న్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్ అని అన్నాడంట. అంటే నువ్వు నన్ను 25 కొడతా అన్నావు, 24 కొట్టినావు, నేను నీ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసిన, ఇప్పుడు నువ్వు నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసి నువ్వు నాతో రావాలని చెప్పి అన్నాడంట అతను. ద యంగ్ లేడీ సెడ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద 25th దెన్ ఐ విల్ బి యువర్స్. అంటే ఒకవేళ 25th దెబ్బ కొట్టుంటే అప్పుడు నేను నీ దాన్ని అయిపోతుండే, నేను 24 కొట్టిన, 25th నేను కొట్టాను, నువ్వు వెళ్ళిపోను అన్నదంట.
ఐ హ్యావ్ విప్డ్ యూ ఓన్లీ 24. సో ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్. అంటే అక్కడితో అగ్రిమెంట్ ఎండ్ అయిపోయింది. అంటే నువ్వు నాకు 25 కొట్టమని నేను నీకు 24 కొట్టినా. అంటే 25th నేను కొట్టాను ఇంకా, ఎందుకంటే నేను నీ దాన్ని అవ్వదలుచుకోలేదు. సో నేను 24 కొట్టిన ఇంకా నువ్వు వెళ్ళిపోని అన్నదంట. ఐ హ్యావ్ వాయిడ్ అంటే ఏంటంటే ఇంకా అగ్రిమెంట్ చెల్లదు. ఐ హ్యావ్ 2 witnesses విత్ మీ. సో ఏమైందంట, తను 2 witnesses ని తెచ్చుకుందంట. ఆడేమనుకున్నంటే అమ్మాయి ఎలోన్ గా ఉందని అనుకున్నాడు. బట్ అక్కడ ఏందంట, అక్కడ ఆల్రెడీ 2 witnesses ని పెట్టిందంట ఆమె, ఎవరైతే లేడీ ఉందో ఆమె. దెన్ షీ డ్రూ బ్యాక్ ది కర్టెన్స్ ఓవర్ ద డోర్ అండ్ హర్ హస్బెండ్ అండ్ 2 gentlemen కేమ్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఏమైందంట, ఏదైతే రూమ్ లో కర్టెన్స్ ఉండేనో దాని వెనకాల వాళ్ళ హస్బెండ్ ఇంకా 2 ఎవరైతే జెంటిల్మెన్స్ ఉన్నారో వాళ్ళు ఉండే అంట. ద బ్యారన్ రిమైన్ స్పీచ్లెస్ అండ్ గాట్ ఆన్ హిస్ నీ బిఫోర్. అంటే మోకాళ్ళ మీద అమ్మాయి ముందు కూర్చొని నాక్డ్ ది రాంగ్ డోర్ సో హీ లాస్ట్ అని అనుకుంటున్నాడు. అంటే ఏంటంట, ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని నేను ఎవరితో పెట్టుకోద్దో అలాంటి వాళ్ళతో పెట్టుకున్నాను, ఇంకా నేను నీ జోలికి రాను, నీ వల్ల నేను ఓడిపోయినాను కూడా అని చెప్పి అతను ఓటమిని అతను ఒప్పుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడంట. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఎంత సింపుల్ అయినా సరే ఎప్పుడైతే తనకి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అలాంటి ఫేస్ చేసే సిచ్యువేషన్, తను ఏం భయపడకుండా దాన్ని ఇంటెలిజెన్స్ తో ఫేస్ చేసింది. 25 కొట్టేది ఉన్నప్పుడు 24 కొట్టి స్టాప్ చేసేసి నేను 25th కొడితే నీ దాన్ని అవుతాను, కొట్టలేదు కాబట్టి నీ దాన్ని కాదని చెప్పి తను ఎంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసి అలా తప్పించుకుంది. ఇంకా తను విట్నెసెస్ ని పెట్టింది, అక్కడ వాళ్ళ హస్బెండ్ ని పెట్టింది. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, తను వాళ్ళ హస్బెండ్ ని కూడా మోసం చేయలేదు, వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పి ఆయన తీసుకొచ్చి విట్నెస్ చేపించి తన రివెంజ్ కూడా తీర్చుకుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కి కూడా లాయల్ గా ఉంది. సో ఈ లెసన్ వల్ల మనకి లాస్ట్ అంటే ఏంటి, ఎలా అయితే ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో అతను లస్ట్ వల్ల ఏదైతే చేసిన పని ఉందో దానివల్ల అతను ఎలా ఓడిపోయినాడు అని చెప్పి ఒక లెసన్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారు ఆథర్, మనం ఎప్పుడు ఒక అమ్మాయిని అలా చేయకూడదు. ఎందుకంటే తను ఎంత మొద్దు అని మనం అనుకున్నా కూడా ముఖం చూసి డిసైడ్ చేయలేం కదా తను ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పి. సో ఇప్పుడు అతను అలానే అనుకుని అలా మోసపోయినాడు అంటే అతను చేసిన దానికి అది కరెక్టే, ఇంకా తను ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసి అలా చేసినందుకు మనకి స్టోరీ రాశారు ఆథర్. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటివో చూద్దాము. అటెంప్ట్ ది క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ లేడీ క్యారెక్టర్ ఎట్లుండే, చాలా ఇంటెలిజెంట్, ఇంకా తను చాలా స్ట్రాంగ్ కదా, ఇంకా తను భయపడలే కూడా, తను చాలా మంచి స్టెప్ తీసుకుంది అంత హజార్డస్ సిచ్యువేషన్ లో కూడా. నరేట్ ద ఇన్సిడెంట్స్ దట్ లెడ్ టు ది అగ్రిమెంట్ బిట్వీన్ ది లేడీ అండ్ బ్యారన్. సో లేడీ ఇంకా బ్యారన్ ఇద్దరు మధ్యలో అసలు ఎందుకు ఈ అగ్రిమెంట్ వచ్చింది, ఎప్పుడైతే తను ఆ కోర్ట్ కొనడానికి వెళ్ళి అక్కడ నార్మల్ గా చూస్తుంటే అతను వచ్చి ఫోర్స్ చేయడం వల్ల తను గట్టిగా అరవంగానే ఎట్లా అరిచింది, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు, అంటే నేను కొడతా అట్లా అన్నది కదా. సో అప్పుడు అట్లా అనగానే అతనికి ఆమెను కొట్టాలనే ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి అతను ఒక అగ్రిమెంట్ ఇస్తాడు, నువ్వు నన్ను 25 కొట్టిన తర్వాత నువ్వు నాదని అయిపోతావు అనగానే తను 24 కొట్టి ఇంకా నేను కొట్టా అట్లా అంటది కదా. సో అదంతా స్టోరీ రాయాలి. నెక్స్ట్ ఏంటి, వాట్ వాజ్ ది బ్యాలెన్స్ విష్ ఏంటి, అమ్మాయిని సొంతం చేసుకోవాలనేది అతని విష్ కదా. సో మొత్తం లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్ ఆఫ్ ది బ్యారన్ క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నారు. బ్యారన్ మంచి వ్యక్తి కాదు కదా, సో అతని గురించి కొంచెం రాస్తే సరిపోతుంది. ఇంట్రొడక్షన్, ఎక్స్ప్లెనేషన్, కన్క్లూజన్ రాయాలి, ఎందుకంటే ఇవి షార్ట్ స్టోరీస్ కాబట్టి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.